ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 24వ అధ్యాయం. శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసి మహత్యము. కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసం ఉండెను. కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీల మేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిలు ప్రకాశిస్తూ ఉండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హరకేయూరాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించి భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరము ఇచ్చెదను, అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వల్లనే సంచరించు శక్తిని ఇమ్ము, వారిపై దయ ఉంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుమో అని కోరెను. ఆహా! శ్రీహరి దయతో వాని కోరిక అంగీకరించెను. ఇట్లనెను. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును. నేనీ తిథి యందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునికి ఇండు. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును. మరి ఒక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకి ఇచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికి ఇచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు విరుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఇట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము ఉండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమును ఇచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోక సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషముని ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమును ఇచ్చును. ధర్మవేత్తలగు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచి ద్వాదశి తిథిని ప్రాణదాయిని, విష్ణుప్రియ అని అందురు. అజ్ఞానముచే ఏకాదశి రోజు భుజించువారు మహాపాపములను పొందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చతుర్భావక్త వర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారం చేసిన ఉపవాసం సంపూర్ణ పుణ్యఫలమును ఇచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశక్తి పూజించినవాడు నాకు ఇష్టడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానినేగాక అందరిని, కులం వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమును ఇచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసములయందును శుక్లకృష్ణ పక్షములు రెండిటను వచ్చు ఏకాదశులన్నీయూ ఇట్లే ఉపవాసం ఉండవలెను. చాంద్రాయనాది వ్రతములను ఆచరించుట వలన వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా, ఎవ్వరునూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు.
ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని కృత్స్న మహాముని జహ్నుమునికి వివరించెను. కృత్స్న మహాముని జహ్నుమునితో ఇట్లనెను: శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను: మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకుని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళమని చెప్పాను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లనెను: స్వామి, నీ పాద పద్మముల యందు ఆసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరొక్క దిక్కు లేదు, గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమును కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకు ఇష్టురాలువు. నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు, పాపనాశినివి. తులసీ దళములతో కలిగి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానము చేసిన వారి వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. అమృతము నుండి పుట్టిన తులసీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున ఉండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్లయందు కానీ తోటలయందు కానీ పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నిన్ను చూసి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వసుఖములను పొందును. యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలలో ఉన్నట్టి మట్టిని తిలకముగా నుదిటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు. అమృత సంభవ తులసి, త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములను ఇచ్చెను. తులసీ దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధార స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమును పొందింది. శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోక రక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూసి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరూ చూచుచుండా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. నాయనా జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము ఇచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందల ఏకాదశి మరింత శుభప్రదము అన్నాడు. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ, మంత్రానుష్ఠానము, స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, శాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు ఇవ్వవలెను. అట్టివారు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమును పొందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షమును పొంది విష్ణువును చేరుదురు అని నిస్సందేహముగా చెప్పుచున్నాను అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి వివరించెను. ఇది మాఘపురాణం 24వ అధ్యాయం సంపూర్ణం.
నేను చేసే ప్రతి ఆడియోస్ మీకు నచ్చినట్టయితే అన్నీ వినాలి అని అనుకుంటే ఇప్పుడు వాట్సాప్లో ఇవన్నీ కూడా స్టోరేజ్ అవుతూ ఉంటాయండి. వినంగానే మళ్ళీ అన్నీ డిలీట్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలని అనిపిస్తే యూట్యూబ్లో ఉంటుంది. అందరూ వినగలరు. వినాలి అని అనుకునే వారికి షేర్ చేయగలరు. ధన్యవాదములు. స్వస్తి.